కోర్ తెలంగాణ స్టోరీస్ చెప్పేటువంటి నమస్తే తెలంగాణ రైట్ ఏం రాసింది ఈరోజు ఫస్ట్ పేజ్ స్టోరీస్ నమస్తే తెలంగాణలో ఏమున్నాయి అది కూడా ఒకసారి చూద్దాం. రైట్ హకీంపేట పారిశ్రామిక పార్క్ పై బిగ్ షాడో, నిన్న వంట మనిషి నేడు 100 కోట్ల అధిపతి. సో ఇవి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాజిటేషన్స్ నడుస్తున్నాయి. అలానే స్కామ్ల ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా అని చెప్పని తమ్ముడు షెల్ కంపెనీలు మొత్తం రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద రాసినటువంటి స్పెషల్ స్టోరీ. 500 కోట్ల భూమి హాంఫట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో విలువైన స్థలం పైన పెద్దల కన్ను. వీటన్నిటికీ అంటే ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి, వాస్తవాలు ఏంటి అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం నడిపించేటువంటి క్రమంలో 2 రకాల బాధ్యతలు ఉంటాయి. ఒకటి ప్రజలకు మేలు చేయడం, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం. 2 విపక్షం చేస్తున్నటువంటి అంశాలకి క్లారిటీ ఇవ్వడం. ఆ పారదర్శకత లేకపోతే కనుక ప్రభుత్వాన్ని అనుమానించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత నాయకులతో అంతర్గత పోటీలో రేస్లో ఉంటూనే మళ్ళీ విపక్షంతో కూడా పోరాటం చేయాలి. కాబట్టి ఆయన ఫ్యామిలీ పైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు అన్నింటిని కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్, ఇది కూడా చూసాం కదా మనం, ప్రజలకు శాపంగా 22A. సో ఇది మొన్న రీసెంట్ గా అమ్మేసి ప్రభుత్వం నడపడం అనేది దారుణం అని చెప్పి చెప్పడం సీనియర్ జర్నలిస్ట్ అందరికీ రౌండ్ టేబుల్ సమావేశం రామచంద్రమూర్తి గారు ఆర్గనైజ్ చేసిన సమావేశం ఇది మనకి. సో ఇవన్నీ ఇలా ఉంటే కేశవ్, అయితే ఇప్పుడు ఫోకస్ అంతా మరి ఎటువైపుకి వెళ్తోందంటారు ఓవరాల్ తెలంగాణ యాంగిల్లో చూస్తే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి టాప్ ప్రయారిటీ ఈరోజు ఇచ్చినటువంటి వార్తల్లో మెట్రో ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇంకా తెలంగాణలో పబ్లిక్కి కనెక్ట్ అయ్యేటువంటి అంశం ఏంటంటే SIR రివిజన్. జనరల్గా తెలంగాణలో ఏంటంటే పాత బస్తీలో ఓటర్ల రివిజన్ మాత్రమే జరుగుతుంది ఎక్కువగా అని అనుకున్నారు. బట్ ఓవరాల్ తెలంగాణలో 1 కోటి ఓట్లు అనేది ఏం జరుగుతుంది అనేది ఒకసారి పెద్ద నంబర్. అండ్ ఈసారి అది ఎలక్షన్స్ మరి ఎలా ప్రభావితం చేస్తుంది చూడాలి. అదొక కీ ఫోకస్ గా గత ఫ్యూ డేస్ లో చూస్తున్నాం. మీరు అన్నట్టు మెట్రో పనులని వేగవంతం చేసి అవసరమైతే బోగీలు కోచ్లు పెంచుకోవడం, అంటే రద్దీ తగ్గించడానికి అన్నది ఒకటి కనిపిస్తుంది. రెండోది ఈ భూముల విషయాలు వివాదాలు చాలా బయటపడుతున్నాయి. అంటే ప్రభుత్వం మీద కొన్ని అలిగేషన్స్, అలాగే ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములతో కలిసిపోయి ఉండడం, వాటిని సెపరేట్ చేసే ప్రక్రియ మల్కాజిగిరి ఆ ఏరియాలో అంతా. ఇది కాకుండా ఇంకా చెప్పండి ఏమేమి ప్రయారిటీస్ కనిపిస్తున్నాయి? అఫ్ కోర్స్ ఇప్పుడు మనకైతే చందమామ నాకు టాప్ ప్రయారిటీగా కనిపిస్తుంది. అంటే ఫ్యూచర్ పైన ఆశ కల్పించేటువంటి విషయం, చందమామ పైన ఉన్నటువంటి వనరులు లేదా చందమామ పైన నివాసం అనేటువంటి డ్రీమ్ త్వరలో నిజమైద్దేమో చూడాలి. అది వాస్తవం, అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రంప్ టవర్స్ రావడం అనేది హైదరాబాద్కి పెద్ద బూస్ట్ అవుతుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ స్టెప్ బెంగళూరు లాంటి సిటీ ఉన్నా కానీ, చెన్నై లాంటి నగరం ఉన్నా కానీ హైదరాబాద్ని ఎంచుకోవడం అనేది డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కానీ హైదరాబాద్ మార్కెట్కి కానీ జోష్ తీసుకొచ్చేటువంటి అంశం అవుతుంది. సో ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి న్యూస్ మొత్తం మనం చూస్తే ఇది వెలుగు పేపర్కి సంబంధించినటువంటి మెయిన్ పేజ్, ఫస్ట్ పేజ్ అనమాట. వీళ్ళు కూడా హైదరాబాద్లో ట్రంప్ టవర్సే హైలైట్ చేశారు. 2000 కోట్లతో నిర్మాణాలు 2031లోగా ప్రారంభోత్సవాలు. సో ఇక్కడ ఓల్డ్ సిటీలో మెట్రో మాట అంట, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు. అవును, మనుషుల గురించి మన హైదరాబాద్ ఇలా పవర్ గురించి రాస్తే ఇంకా బాగుంటుంది. టవర్లు కడుతున్నాం ఇవన్నీ కాదు. చెప్పాలి ఇది ప్రకాష్ రాజ్ అంటే దీన్ని ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఓటు ఉందన్నారు. మరి దాని గురించి కూడా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడితే బాగుండేది. ఆయనేమో నా ఓటు పోయింది మా ఊళ్ళో తీసేశారు అన్నారు. సో అది వెరీ సింపథెటిక్ టువర్డ్స్ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే సొంత ఊళ్ళో ఓటు పోవడం అంటే రూట్స్ పోయినంత విషయం, మనం అలా చూడాల్సి ఉంటుంది. కానీ 4 రాష్ట్రాల్లో ఓటు ఉందా లేదా, ఆ ఓట్ల పరిస్థితి ఏంటి, అది కూడా ప్రకాష్ రాజ్ గారు వీడియోలో పెట్టుంటే కనుక జస్ట్ ఆస్కింగ్, ఇది కూడా జస్ట్ ఆస్కింగ్, అలా అడిగినప్పుడు చెప్పుంటే బాగుండేది. చెప్తారు డెఫినెట్గా చెప్తారు. ఆయన లేట్ అయినా రావడం మాత్రం ఖాయం.